ఎప్పుడైనా ఏ కష్టంలో ఉండండి, ఒక్కసారి తలుచుకుంటే చాలు. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచతిభిః తరుణాం దివ్యానాం హసతి యువతే చండిచరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయకరగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహాయ దదతౌ అంటారు. ఒక్కసారి ఆ పాదపద్మములను తలుచుకొని నమస్కరించినంత మాత్రం చేత ఎంత ఆపదలో ఉన్నవాణ్ణి అమ్మా అంటే చాలు చెయ్యిచ్చి పైకెత్తేటటువంటి తల్లి. కాబట్టి పరమ ఈశ్వరి ఆ తల్లి. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు వాసవి కన్యకా పరమేశ్వరి అన్న పేరుతో ఆ తల్లి కీర్తింపబడుతోంది, ఆరాధింపబడుతోంది. ఎందరినో బిడ్డల్ని చేసుకుని ఆమె అనుగ్రహిస్తూనే ఉంది. ఆ తల్లి మీకే కాదు అందరికీ తల్లే. ప్రత్యేకంగా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క విభూతిని ఇస్తుంది. అమ్ముందనుకోండి అందరికీ తల్లే. కానీ ఒకప్పుడు ఒక కొడుకుని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని, నాన్న నువ్వు ఇలా చదువుకోవాలరా, నాన్న నీకు ఈ పని వద్దురా, నా మాట వినరా, ఈ పని చేయరా, నువ్వు వృద్ధిలోకి వస్తావురా, మీ నాన్నగారు సంతోషిస్తారా అంటుంది. అంటే దాని ఉద్దేశం అమ్మకి పక్షపాతం ఉంది, ఒకళ్ళ మీదే ప్రత్యేకంగా ప్రేమ చూపించిందనే. దాని అర్థం అది కాదు. ఒకళ్ళ మీద ప్రేమ చూపించిందంటే వాళ్ళని దిద్దింది అని అర్థం. వాళ్ళని దిద్దిన అమ్మ అందరినీ దిద్దుతుంది. అందరికీ అమ్మే, మిగిలిన కొడుకులకి ఆవిడ అమ్మే. కాబట్టి ఆవిడ మీ అమ్మే కాదు, మనందరి అమ్మ. కాబట్టి ఆ తల్లి గురించి చెప్పడం నాకు పరమ సంతోషమే కదూ, నేను ఆ తల్లి బిడ్డన్నే. కాబట్టి వాసవీ కన్యకా పరమేశ్వరి చరిత్ర తెలియని వారు కాదు మీరు.